హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము మైసూర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఇది మైసూరు యూనివర్సిటీ అండి. మేము ముందు వ్లాగ్లో మీకు భూవరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వ్లాగ్ అయితే ఫుల్ వ్లాగ్ మీకు అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడని వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోనైతే చూడండి. చాలా బాగుంటుంది. అది మనకి శ్రీరంగపట్నాకి 40 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న కళ్ళహల్లి ప్రాంతంలో ఉన్న భూవరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళేసి అక్కడైతే మీకు ఆ టెంపుల్ యొక్క విశిష్టత అన్నీ కూడాను వివరించున్నాను. తప్పకుండా ఆ వ్లాగ్ అయితే చెక్ చేసి తర్వాత ఈ వీడియోనైతే కంటిన్యూ చేయండి. సో అక్కడ టెంపుల్ నుంచి వచ్చేసి మేము ఇక్కడ మైసూర్లో ఆల్మోస్ట్ 4:35 అయిందండి టైము. ఇక్కడ మేము గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి అయితే వచ్చాము. ఇక్కడ లోపల ఈవినింగ్ 3:30 నుంచి 5:30 వరకు సుఖవనం అనేది ఓపెన్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. సుఖవనం లోపల రకరకాల పక్షులు ఉంటాయండి. వాటి యొక్క సౌండ్స్ చాలా బాగుంటాయండి పక్షులది. మీరు ఎప్పుడైనా మైసూర్ వచ్చినప్పుడు తప్పకుండా గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని అయితే విజిట్ చేయండి. పర్టికులర్గా సుఖవనం టైమింగ్స్ అయితే చెప్పాను కదా, 3:30 నుంచి 5:30 డేలో ఓపెన్ చేసేది. మీరు ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకొని సుఖవనాన్ని అయితే విజిట్ చేయండి. లోపల బోన్సాయి గార్డెను, సుఖవనము ఉంటాయి. తర్వాత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, తర్వాత శాలిగ్రామ టెంపుల్, చాలా టెంపుల్స్ అయితే లోపల ఉంటాయండి. మీరు తప్పకుండా గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి విజిట్ చేయండి. మైసూర్కి వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి. లోపలంతా కూడా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మేము ఫస్ట్ అయితే డైరెక్ట్గా సుఖవనంకి అయితే వెళ్ళాలనేసి వచ్చామండి. సుఖవనం టైమింగ్స్ 3:30 to 5:30. మేము అప్పటికి వచ్చేసరికి 5 అయిపోయింది. సో తర్వాత క్లోజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా మేము సుఖవనం లోపలికి అయితే వచ్చేసాము. సుఖవనం లోపల వీడియోస్, ఫొటోస్ అయితే వాళ్ళు ఎక్కువగా తీయనియరండి. అంటే అసలు అలవ్ లేదు. ఫోన్ అయితే అలవ్ చేస్తారు కానీ ఇదంతా కూడాను ఫస్ట్ ఇక్కడంతా బోన్సాయి గార్డెన్ అండి. ఇదంతా కూడాను చెప్తున్నాను కదా, ఇదంతా కూడా బోన్సాయి గార్డెన్ అయితే ఎప్పుడైనా కూడా ఓపెన్ చేసి ఉంటుంది. బట్ సుఖవనం మాత్రం క్లోజ్ చేస్తారు. సో మేము ఇది తర్వాత చూడొచ్చు అనేసి ముందైతే సుఖవనం లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. అక్కడ వచ్చి చాలా బాగుంటుందండి. పక్షులది అంతా కూడాను చూడాల్సినది. తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మైసూర్కి వచ్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా ఈ సుఖవనానికి అయితే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంటుందండి పక్షులది అంతా కూడా. ఇదంతా కూడా బోన్సాయి గార్డెన్. మనం సుఖవనంకి వెళ్ళాలంటే ఈ బోన్సాయి గార్డెన్ దాటే వెళ్ళాలండి. సో ఇదిగో ఇక్కడి నుంచి మేమైతే ఇంకా సుఖవనం లోపలికైతే వెళ్తూ ఉన్నాము. అక్కడ ఏంటంటే మనకి ఫొటోస్, వీడియోస్ కావాలి అనుకుంటే ఫొటోస్ ఒక 1000 రూపీస్ ఇస్తే 5 మెంబర్స్ని అయితే లోపల పక్షులన్నీ ఉంటాయండి. అక్కడికి అలౌ చేస్తారు. అవన్నీ పక్షులన్నీ మన మీదకి వచ్చి అంటే ఇట్లాగా వాలినట్టుగా ఉండి అవన్నీ చాలా అయితే వాళ్తాయి. సో అప్పుడైతే వాళ్ళు ఫొటోస్ అయితే తీస్తారు. అన్లిమిటెడ్ ఫొటోస్ అంటండి. 1000 రూపీస్ ఇస్తే ఇవ్వండి. ఇక్కడైతే మేము సుఖవనం లోపలికి వచ్చాం. మీకోసం నేనైతే కొన్ని 2-3 క్లిప్స్ అయితే తీశాను. మొత్తానికైతే వీడియో అలవ్ లేదు కాబట్టి ఏదో జస్ట్ మీకు అవగాహన కోసం అనేసి ఇట్లా అయితే వీడియోస్ తీశానండి. మనం ఇచ్చే డబ్బులతోటి వాళ్ళు అక్కడ పక్షులకి ఫీడ్ అయితే చేస్తారు. సో అందుకని వాళ్ళు ఇక్కడ మనకి ఫొటోస్కి వాటికి అలవ్ చేయనీలేదనమాట. సో అది అంటే 1000 రూపీస్ ఇస్తే 5 మెంబర్స్ని అలౌ చేస్తారు. అన్లిమిటెడ్ ఫొటోస్ అయితే మనము లోపల తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాం కాబట్టి ఇంక ఈసారి అయితే మేము ఎటువంటి ఫొటోస్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ నుంచి సుఖవనం నుంచి బయటికి రాగానే చెప్పాను కదా, బోన్సాయి గార్డెన్ ఉంటుంది. చాలా బాగుంటుంది బోన్సాయి గార్డెన్ కూడా. ఇక్కడ మీరు ఏమైనా ఫొటోస్, వీడియోస్ ఎంతసేపు అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నిదానంగా ఇక్కడంతా చెట్లు అన్నీ కూడాను చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. వాటి యొక్క విశిష్టతను కూడా మీకు వివరిస్తానండి. చూడండి, ఇక్కడైతే బోన్సాయి గార్డెన్ అండి ఇదంతా కూడాను. ఇక్కడ తర్వాత సాటర్డే, సండే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర లేజర్ షో అయితే వేస్తారండి. మిగతా రోజుల్లో అయితే లేజర్ షో వెయ్యరు. ఎందుకంటే సాటర్డే, సండే ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు కాబట్టి ఆ రోజైతేనే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్లో మాత్రం లేజర్ షో అయితే వేస్తారు. అది కూడా మీకు ఈ వ్లాగ్లోనే చూపిస్తానండి. సో ఇక్కడంతా చూస్తున్నారు కదా, వాల్మీకి మహర్షి అంతా కూడాను. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ముందుకు వెళ్తే, కొంచెం ముందుకు వెళ్తే మనకి షాపింగ్ అయితే ఉంటుందండి. తర్వాత ఎవరైనా ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఉంటే అక్కడ ఫొటోస్ కూడాను డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే కొన్ని షాపింగ్స్ ఇవో ఇట్లాంటి బర్డ్స్వి ఇవన్నీ కూడాను
ఉంటాయండి. షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసేసుకొని ఇంకా బయటికి రాగానే తర్వాత ఆ పక్కనే కొంచెం ముందుకు వెళ్తే మనకి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి గణపతి సచ్చిదానంద స్వామి ఫొటోస్ అవంతా కూడా ఇక్కడ చూడండి కనపడుతుంది కదా మీకు విగ్రహము. అది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ మనకి ఏమైనా కోరికలు తీరాలి అంటే మనం ఏదైనా మొక్కుకొని ఇక్కడ టెంకాయ అయితే కొనుక్కోవాలండి. కొనుక్కొని లోపలైతే పూజ చేసిస్తారు. స్వామి పూజారులు పూజ చేసి ఆ టెంకాయ ఇచ్చి తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసి అది ఇక్కడైతే ఇక్కడ టెంకాయనైతే లోపల ఇదిగోండి ఇక్కడ పర్టికులర్గా ఈ ప్లేస్లో అయితే మనము కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే మనము టెంకాయ కొనుక్కొని ఇక్కడ లోపల పూజ చేసుకొని ఇక్కడ లోపల టెంకాయ అయితే కట్టాల్సి ఉంటుందండి మన కోరిక అనుకోని మనసులో. తర్వాత ఎదురుగా ఇక్కడ కనపడుతోంది లేజర్ షో కోసము అక్కడ జనాలంతా కూర్చునేదానికనేసి అక్కడ అరేంజ్మెంట్స్ అండి. ఇది కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి లోపల. సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మనకి కోరికలు ఏదైనా కోరుకొనేసి ఆ టెంకాయనైతే ముడుపులాగా కట్టుకుంటారు చాలామంది. ఇక్కడ ఏమైనా కోరికలు తీరని వాళ్ళు ఉంటే ఆ కోరిక కోరుకొని టెంకాయ అయితే కొనుక్కొని లోపలైతే పూజ చేయించుకొని స్వామి చెప్తారు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో చేసుకొని ఇక్కడ ఇదిగోండి ఈ ప్రదేశంలో అయితే టెంకాయ అయితే లోపల కట్టి స్వామివారికి నమస్కారం చేసుకుంటారండి. అది కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క సిస్టర్. ఎదురుగా కనపడుతుంది చూసారా కొండ, అది మన చాముండేశ్వరి టెంపుల్ అండి, బెట్ట అండి అక్కడ చాముండేశ్వరి టెంపుల్. సో అది ఇక్కడైతే చెప్పాను కదా, ఇది అండి మన కార్యసిద్ధి. ఇక్కడ టెంకాయలు అయితే కడతారండి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదిగోండి ఇక్కడ పూర్ణ ఫలము అదే ఆ టెంకాయనంటే ఇక్కడ మనకి కడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి స్టాచ్యూ. సో ఇది అండి. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ని కూడా మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. అసలు మనము సచ్చిదానంద గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్తే నైట్ వరకు కూడాను మనకి ప్రశాంతంగా తిరిగి చూసుకునేదానికి చాలా టెంపుల్స్ అన్నీ కూడాను చాలా బాగుంటాయండి. సో ఇది నేను చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి. ఇదిగోండి ఇక్కడ లోపల వినాయకుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత మూర్తులు, ఇంకా వరాహస్వామి టెంపుల్ అన్నీ చాలా ఏమైనా ఉంటాయండి. ఇక్కడ ప్రసాదం కూడాను మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మేము వెళ్ళింది సాటర్డే కదా, అక్కడ ప్రసాదం పెడతారు. అలాగే మనకి ప్రసాదం కావాలంటే అక్కడ కూడాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ నుంచి పక్కన మళ్ళీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్లో లేజర్ షోకి అయితే వెళ్ళామండి. లేజర్ షో సాటర్డే సండే మాత్రమే ఉంటుందండి, రిమైనింగ్ డేస్ అయితే ఉండదు. సాటర్డే టైమింగ్స్ లేజర్ షో టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 3 షోస్ అయితే వేస్తారండి. ఒకటి 7:10కి, తర్వాత 7:40కి, తర్వాత 8:10కి అండి 3 షోస్. మేము వెళ్ళిన రోజైతే అంటే వాళ్ళు వచ్చిన క్రౌడ్ను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు 2 షోసా 3 షోసా అనేసి. మేము వెళ్ళినప్పుడు అయితే 2 షోసే వేశారండి. 7:40 దాకా మేము వెయిట్ చేసాము. 7:40కి అంటే 7:10 షో అయితే క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా 7:40 షో అయితే వేశారండి లేజర్ది. ఇదిగో ఇక్కడైతే మేము ఇలాగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల అందరి దేవుళ్ళని దర్శించుకొని ఇక్కడైతే ప్రసాదం తీసుకొని అక్కడ అలాగే పులియోగరే చాలా బాగుంటుందండి. ప్రసాదం కూడా మనం ఎక్స్ట్రాగా కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి ఇదిగోండి వరాహస్వామి టెంపుల్. ఇట్లా చెప్పాను కదా చాలా అన్నీ కూడాను. మరకత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి చూడాల్సింది. ఇంక తర్వాత ఇక్కడ నుంచి మేము వచ్చేసి ఇవ్వండి లేజర్ షోకి అయితే ఇక్కడైతే కూర్చున్నాము, అంత వెయిట్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళైతే 7:40 షోకి అయితే స్టార్ట్ చేశారండి. చాలా బాగుంటుంది లేజర్ షో. మీరు తప్పకుండా సాటర్డే సండే వచ్చిన వాళ్ళైతే లేజర్ షోని అయితే మిస్ చేసుకోవద్దు. ఇక్కడైతే లేజర్ షో స్టార్ట్ అయిపోయిందండి. ఇది అండి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ మైసూర్లోనే నైట్ మా రిలేటివ్స్ ఉన్నారు. సో అక్కడైతే మేము నైట్ అయితే వాళ్ళ ఇంట్లో స్టే చేసి పక్క రోజు మేము చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో ఆ వ్లాగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.